ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశ భద్రతలో పౌరుల్ని సమాయత్తం చేసేందుకు రేపు మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఈరోజు సాయంకాలంలోగా పరిహారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రబీలో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. చందనోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా సింహాచలం ఆలయంలో గోడకూలి 7 భక్తులు మృతి చెందిన ఘటనలో 6 ఇంజనీర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వార్తల వివరాలు: పహల్గాం ఉగ్రదాడిలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న వేళ భద్రతా సన్నద్దతపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ భద్రతలో పౌరుల్ని సమాయత్తం చేసేందుకు రేపు మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించింది. భద్రతా సన్నద్దతపై పౌరులకు అవగాహన కల్పించాలని, అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో తెలపాలని పేర్కొంది. శత్రుదాడి జరిగినప్పుడు విద్యార్థులు, పౌరులు తమని తాము రక్షించుకునేందుకు వీలుగా స్వీయ రక్షణపై అవగాహన కల్పించాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్లతో పంట నష్టపోయిన రైతులకు ఈరోజు సాయంకాలంలోగా పరిహారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గత 2 రోజులుగా కురిసిన అకాల వర్షాలపై సచివాలయంలో వ్యవసాయ, ఉద్యాన, విపత్తుల నిర్వహణ అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందేలా చూడాలని స్పష్టం చేశారు. పిడుగుపాటు కారణంగా చనిపోయిన 10 మంది బాధిత కుటుంబాలకు కూడా తక్షణమే పరిహారం అందించాలని సూచించారు. ఈ వివరాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వివరిస్తూ, కొన్ని జిల్లాల్లో మాత్రమే కొంత ప్రాణ నష్టం కానివ్వండి, కొంత పశు నష్టం కానివ్వండి, కొంత ధాన్యం తడవటం కానీ జరిగిందని చెప్పేసి కలెక్టర్లు చెప్పారు. వాస్తవ పరిస్థితుల్ని, ఎగ్జాక్ట్ లాసెస్ ని తెలియజేస్తూ రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. హ్యూమన్ లాసెస్ కి, అదేవిధంగా క్యాటిల్ లాసెస్ కి ఆ నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించమని చెప్పేసి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. హైదరాబాద్లో 2 పైవంతెనలను నిన్న ఆయన ప్రారంభించారు. హైదరాబాద్లో 2,169 కోట్లు, కుమరంభీం జిల్లాలో 3,900 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కుమరంభీం జిల్లా రెబ్బెన మండలంలోని కాగజ్నగర్ క్రాస్ రోడ్డు వద్ద అంబర్పేట పురపాలక మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గడ్కరీ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్దికి 1,25,000 కోట్ల రూపాయలు వెచ్చించామని తెలిపారు. రాబోయే 3 ఏళ్లలో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాష్ట్ర ముఖ చిత్రాన్ని మారుస్తామని నితిన్ గడ్కరీ వివరిస్తూ, ये सूरत, सोलापुर, कर्नूल, चेन्नई कॉरिडोर ये 1100 किलोमीटर तेलंगाना में आता है और इसमें 40,615 करोड़ का है. इसका 53% काम पूरा हुआ है और मैं कोशिश करूंगा कि अगले अप्रैल तक ये रोड उद्घाटन होगा. और मैं प्रधानमंत्री से अनुरोध करूंगा कि आप हिमाचल प्रदेश से निकलकर कन्याकुमारी तक गाड़ी में बैठकर जाइए. ऐसा एक्सेस कंट्रोल रोड मिल जाएगा. तेलंगाना में 78 किलोमीटर इसमें है. ये कॉरिडोर तेलंगाना के गढ़वाल जिले से होकर आंध्र के कर्नूल तक पहुंचेगा और सूरत से चेन्नई की दूरी 300 किलोमीटर कम हो. రబీలో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. గతంలో 16, 17గా ఉన్న తేమ శాతాన్ని 22% వరకు అనుమతించాలని మిల్లర్లను ఆదేశించామని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయమై పౌర సరఫరాల శాఖ, రాష్ట్ర అధికారులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధికారులు, మిల్లర్లు, రైతులతో ఆయన నిన్న కాకినాడ కలెక్టరేట్లో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు సుమారు 49,40,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. దాదాపు 11,400 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో 24 గంటల్లోపే జమ చేశామని మనోహర్ వివరిస్తూ, కానీ దిగుబడి ఎక్కువ వచ్చిందనే ఒక మంచి విషయంలో రైతులు కొంచెం ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి 60 బస్తాలు కూడా దిగుబడి వచ్చిందని చాలా మంది రైతులు చెప్తా ఉన్నారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు. కాబట్టి గోతాల విషయంలో కొరత లేకుండా, ధాన్యం కొనుగోలు విషయంలో కొరత లేకుండా, ధాన్యం కొనుగోలు కూడా కనీస మద్దతు ధరకి కొనుగోలు చేసే ఎట్టి పరిస్థితిలో కూడా
దళాలని ప్రోత్సహించకుండా ప్రభుత్వమే మీకు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా మరొకసారి మా ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి ఆ భరోసా ఇస్తున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. చందనోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా సింహాచలం ఆలయంలో గోడకూలి 7 భక్తులు మృతి చెందిన ఘటనలో 6 ఇంజనీర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వీరిలో 2పై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. గోడ నిర్మించాలని ఆదేశించిన ఆలయ కార్యనిర్వహణాధికారిని కూడా సస్పెండ్ చేసింది. కాంట్రాక్టర్పై క్రిమినల్ చర్యలకు ఆదేశించడంతో పాటు బ్లాక్ లిస్టులో పెట్టింది. గత నెల 30వ తేదీన జరిగిన ఈ ఘటనపై నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ జరిపి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి నిన్న అందజేసింది. గోడ నిర్మాణంలో లోపాలు, దీనికి బాధ్యులను పేర్కొంటూ చర్యలకు సిఫారసు చేసింది. గోడ నిర్మాణానికి ఎటువంటి ప్లాన్, డిజైన్ లేకపోవడం మొదలుకొని నాణ్యత పాటించకపోవడం, ఇంజనీర్లు, అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ప్రమాదానికి దారితీశాయని కమిటీ స్పష్టం చేసింది. రైతులే నిజమైన శాస్త్రవేత్తలని, వారి అనుభవాలతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వికారాబాద్ జిల్లా తారూరులో నిన్న నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయానికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు బీమా వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తే నష్టాలుండవని పేర్కొన్నారు. డిఎస్సి పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యాశాఖలపై గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డిఎస్సి పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. 10వ తరగతి ఫలితాలపైన మంత్రి సమీక్షించారు. వచ్చే ఏడాది నుంచి అకడమిక్ అంశాలపైనే దృష్టి సారించి మెరుగైన ఫలితాలు సాధించాలని, ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించేందుకు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం కోసం ఏపీ ఈసెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈసెట్ చైర్మన్ జేఎన్టీయూ అనంతపురం ఉపకులపతి సుదర్శనరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 110 కేంద్రాల్లో ఈరోజు పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉన్నత విద్యామండలి ఆదేశాల ప్రకారం విద్యార్థులు నిర్ణీత సమయానికి 1 నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. ఉదయం 9 గంటలు, మధ్యాహ్నం 2 గంటలకు 2 సెషన్లలో పరీక్ష ఉంటుందని, కనీసం 1 గంట ముందు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ది చెందుతుందని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ రాజీవ్ జైన్ తెలిపారు. విజయవాడలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రపంచస్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే అర్బన్ ట్రాన్స్పోర్ట్ పథకాల కింద సుమారు 38 కిలోమీటర్ల మేర కొత్త రైలు నెట్వర్క్తో పాటు విజయవాడ, విశాఖపట్నాల్లో ప్రతిపాదిత మెట్రో రైల్ ప్రాజెక్టు అమలుకు చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. పీఎం ఈ బస్సు సేవా పథకం కింద సుమారు 750 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ఆంధ్రప్రదేశ్కు కేటాయించామని రాజీవ్ జైన్ వెల్లడించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు, రేపు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని చోట్ల 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశ భద్రతలో పౌరుల్ని సమాయత్తం చేసేందుకు రేపు మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఈరోజు సాయంకాలంలోగా పరిహారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రబీలో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. చందనోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా సింహాచలం ఆలయంలో గోడకూలి 7 భక్తులు మృతి చెందిన ఘటనలో 6 ఇంజనీర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.